2018 ఏప్రిల్ 18 నాడు జాయిన్ అయ్యాను. తర్వాత నవంబర్లో ఎలక్షన్ రానిచ్చింది, December 7th ఎలక్షన్ అయింది, 11th రిజల్ట్ వచ్చింది. సో అప్పటిదప్పుడు గెలవలేము, 2023లో గెలవాలి అని. అప్పుడు టీఆర్ఎస్ ఉంది కదా, దాన్ని ఎందుకు మీరు ఎంచుకోలేకపోయారు? అంటే టీఆర్ఎస్లో మొనోపలిజం ఉంటుంది, ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళకి కోపం వచ్చినా నేనే వెళ్ళాలి, నాకు కోపం వచ్చినా నేనే వెళ్ళాలి. సో నేను ఆయన ఇప్పుడు కేసీఆర్ మైండ్ సెట్ తెలుసు కాబట్టి, కేసీఆర్ మైండ్ సెట్ తెలుసు, నా మైండ్ సెట్ తెలుసు. అంటే అప్పుడు ఆయన హయాంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదా? ఈ 10 ఏళ్ళుగా కామారెడ్డి అభివృద్ధి అనేది మీరు చూడలేదు? కామారెడ్డి ఎందుకు, ఎక్కడేం జరిగింది చెప్పండి, ఏం జరిగింది, ఏం చేశాడు? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదా? చెందలేదు. ఏం చెందింది చెప్పండి? రోడ్ డివైడర్లు కట్టి సెంట్రల్ లైటింగ్ లేసుడా, అవన్నీ ఏమున్నాయి, నార్మల్, ఎవరైనా చేస్తారు. అది కాదు కదా, అప్పు చేసి ఎందుకు చేసినావు అని అంటున్నాం. ఓకే, అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళ రాజ్యాంగం ప్రకారంగా అప్పుల పాలైన తెలంగాణ కాపాడాల్సిన వాళ్ళు ఎవరు? మరి అసలు అప్పు చేసి నువ్వు చేసిన ఉద్దారకం ఏముంది? ఏది కూడా కరెక్ట్ లేదు కదా. రైతు బంధు ఉన్నది మొత్తం మందికి వచ్చిందా, రుణమాఫీ ఉన్నది మొత్తం మందికి వచ్చిందా, ఇవన్నీ సమస్యలే కదా. అంటే 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు, 2023 ఎన్నికలకి వచ్చేసరికి మీరు గెలుపు. సో ఈ 5 ఏళ్ల పాటు ప్రజలతో మమైకమవుతూ వచ్చారు, ప్రజల కోసం నేను రాబోతున్నానని చెప్పి ఎన్నికలకి మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. 23కి వచ్చిన తర్వాత పరిస్థితి బీజేపీ తరపున మీరు పోటీ చేస్తున్నారు తప్పించి మీ అంతటి మీరుగా ప్రజల కోసం మాట్లాడుతున్నానని చెప్పలా ఎక్కడ కూడా. బీజేపీ తరపున పోటీ చేస్తాం, అసలు నేను ఓటే అడగలేదు ఎలక్షన్ టైంలో, డైరెక్ట్గా మాట్లాడినాం. గుళ్ళు సంఘాలు ఏవైతే చేసినామో దానికి ఓటుకు సంబంధం లేదు, అది ఓడిపోయినా నడుస్తుంది. ఇక నేను ఎందుకు పోటీ చేసిన అంటే నీతి నిజాయితీగా డోర్ సర్వీస్ చేస్తాను పోటీ చేసిన. ఇది కూడా మీకు నచ్చితే ఓటేయండి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పినాం తప్ప ఇలాంటి ముక్కుసూటి వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది మీలో? అదేముంది, ముక్కుసూటిదేముంది, ఉన్నది మాట్లాడడానికి ముక్కుసూటి ఏంటి? కాదు కదా, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అని అంటే ఏదో లాభం కోసం ముక్కుసూటిగా మాట్లాడితే వాదన అంటారు, వాగ్వాదం అంటారు. నేను ప్రజల లాభం కోసమే మాట్లాడుతున్నాను కదా, తప్పేమున్నది? రాజకీయ నాయకులు కరప్టెడ్ అంటున్నాం, తప్పేమున్నది? అనుమానం నేను కాదు అంటే వాళ్ళు ఉంటే వాళ్ళతో అన్న నిన్నాను లేదు, డైరెక్ట్గా తప్పు చేసిన వాళ్ళే అన్నం. కానీ ఈ రకమైన వ్యవహారం కొన్ని చోట్ల మీకు చాలా ఇబ్బంది కలిగించింది కదా. ఇబ్బంది కలిగిస్తే తప్పేముంది, నా వ్యక్తిత్వం అయితే నిలబడ్డది కదా. నేను టైం బీయింగ్గా ఇవాళ గెలిచారు కాబట్టి చెప్తున్నారు, గెలవకపోయి ఉంటే పరిస్థితి, గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటుంటే దాంట్లో ఏమన్నా. నేను ఆల్రెడీ ఛాలెంజ్ అంటే 23 ఎన్నికల్లో రమణారెడ్డి గారు కనుక గెలవకపోయి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుండేవారా? తీసుకుంటుండే 2024. మరి ఆ విషయం, ఆ డెసిషన్ అప్పుడే ఎందుకు రాలా? 2018లోనే మీరు ఓడిపోయినప్పుడు. అప్పుడు అనుకునేది 2023 వరకు పని చేయాలా, 2023లో గెలవాలనే పని చేసినాం కాదు. నేనేది ఏంటంటే మీరు అన్యమనస్కంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, అక్కడ మీకు నచ్చలేదు, సరే 2023 మనం బీజేపీ తరఫున పోటీ చేద్దామన్న ఆలోచన. సో అటు బీఆర్ఎస్ అయింది, 2018లో జని 2023లో పోటీ చేద్దాం, అది బీజేపీలో అనుకొని నేను రావడం అనేది నవ్వులాట కోసం పనిచేసేది. కానీ కాదా, బీజేపీలో టికెట్ కాంగ్రెస్లో రాదు, దూరం ఉన్నాం రాజకీయంగా. షబ్బీర్ అలీ గారి ద్వారా ప్రాబ్లం ఉంది. ఏమున్నా సరే, ఏంటి ప్రాబ్లం అంతా ఆయనతో? ఏముంటది అంతే, ఆయన కరప్టెడ్ మ్యాన్. ఎంతసేపు డబ్బు తప్ప ఏం లేదు. ఎవడున్నా సరే పోతే వానికి గీకడేమో అలవాటు ఆయనకు. ఆయన వల్ల నష్టం ఉంది, అది పార్టీ టికెట్ రాదు, ఈయనతో కష్టము అని మనం ప్లాట్ఫామ్ ఒకటి చూసుకున్నాం. బీజేపీ అయితే క్లియర్గా ఉంటుంది, నేషనల్ పార్టీ కొంచెం సిద్ధాంతపరంగా. కానీ మీ రాజకీయ ప్రస్థానంలో దాదాపుగా 4-5 పార్టీలు మారారు. లేదు కాదా, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బీజేపీ అంతేనా? మొదట్లో కూడా ఎక్కడ లేదు. కానీ 3 వైరి సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఎలా తట్టుకోగలిగారు? మీరు ఏ రకంగా మీరు చెప్పుకోవాలి కదా. పార్టీ సిద్ధాంతం ఏమంటుంది? ఇప్పుడు బీజేపీ అనేది హిందూ ధర్మాన్ని కాపాడంటుంది, కానీ అదే హిందూ ధర్మం గురించి మరి కాంగ్రెస్ పార్టీలో అదే హిందూ ధర్మం గురించి కాంగ్రెస్ పార్టీలో మీరు గట్టిగా చెప్పలేరు కదా. నేనేది అదే హిందూ ధర్మం గురించి వాళ్ళు మాట్లాడలేరు, నేను మాట్లాడలేదు. ఇందులో హిందూ ధర్మం అన్నారు, అందులోనేమో లౌకికవాదం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వేరే రకమైన భావన. అవును, ఇప్పుడు లౌకికవాదం ఉన్నా, హిందూ ధర్మం ఉన్నా, ఇంకేదున్నా ఎవరికి నచ్చింది వాళ్ళు పద్ధతి ప్రకారంగా చెప్పాల్సింది చెప్తే అన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగు? కాబట్టి వాళ్ళ మైనార్టీలు నాకేసారు, మరి ఎట్లా వేసారు? 7,000 ఓట్లు పడి. సెకండ్ హైయెస్ట్ కేసీఆర్ గారు, థర్డ్ హైయెస్ట్ రేవంత్ రెడ్డి గారు. మరి ఎట్లా? మరి ఆ మైనార్టీ ఎందుకు వేసారు? మరి నేను పోయి ఏమన్నామని, ఒక నమ్మకం మనిషి మీద ఒక నమ్మకం క్రియేట్ అయినప్పుడు నమ్మకాన్ని పెట్టుబడి. ఏంటి నమ్మకం అంతా? వెంకటరమణారెడ్డి గారి మీద. వెంకటరమణారెడ్డి ఏదైనా కష్టం వస్తే ఎంబటి ఉన్నాడు, ఏదైనా సమస్య ఉంటే కొట్లాడతాడు, ఎవరినైనా ఎదురిస్తాడు, వచ్చి నిలబడతాడు, ప్రజాపక్షాన్ని ఉంటాడు, ₹1 తీసుకోవడం అనేది ఒక నమ్మకం. కామారెడ్డిలో గొడవలు కూడా మీరే కారణమా కాదా? కామారెడ్డి గొడవలకు మనకేం సంబంధం లేదా? కామారెడ్డిలో గొడవ ఏమైందని ఆయన క్రియేట్ చేసిండు దాన్ని. షబ్బీర్ అలీ గారు కత్తిపోట్లని గొడవ క్రియేట్ చేసి దానికి సొసైటీకి సమాజానికి ఒక మరకగా తయారు చేసిండు తప్ప అది. అందులో మీరు బాధ్యులని చెప్పి గట్టిగా చెప్పారు కదా ఆ రోజున. అక్కడ ఏం పాత్ర ఉంది మనకు, వాళ్ళకి ఏం పాత్ర లేదు అసలు. అప్పుడు నేను
ఆ కత్తిపోట్లు అయినప్పుడు కూడా నేను ఆ కాంగ్రెస్లో తిరుగుతలేను. అవును. మరి అప్పుడు లేని వైరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు ఏ రకమైన వైరం ఏర్పడింది, ఎవరైతే వైరి వర్గాలు ఉన్నాయో అవన్నీ కలిసి మీ మీదనే పెట్టినాయి ఆ రోజున. మీరు దాన్ని సమర్థించుకున్నారా, దాన్ని వ్యతిరేకించుకున్నారా అన్నారు అట్లప్పుడు? అలాంటప్పుడు ఆ విషయంలో మీరు చెప్పగలిగారా అసలు మీడియాకి? దానికి మనకు సంబంధం ఉంటే కదా దాని గురించి ఆలోచించేది. దానికి మనకు సంబంధము లేదు, దాని గురించి అసలు అవగాహన కూడా లేదు. కానీ లేని క్రియేట్ చేసి పెట్టిండు కాబట్టి ఆయన ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది షబ్బీర్ అలీ. మీరు అంత గరడు కట్టిన హిందుత్వవాది అని చెప్పి మీరు హిందుత్వం వాదిని అంటే తన ధర్మాన్ని తను కాపాడుకోవడానికి ఏదైనా చేయొచ్చు, కానీ ఎదుటి ధర్మాన్ని ఏమంటలేం కదా, వాళ్ళని ఇబ్బంది పెడతలేం కదా, ఎదుటి ధర్మాన్ని కించపరుస్తలేం కదా. మరి మరో రాజాసింగ్ అనే పేరు ఇప్పుడు నా కుటుంబాన్ని నేను పెంచి పోషించుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ ఎదుటోళ్ళ కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేయడము తప్పు అని నేను అంటున్నాను. బీజేపీకి సంబంధించిన కీలక నాయకులు, రాష్ట్రానికి సంబంధించిన కీలక నాయకులు మరో రాజాసింగ్ మాకు పుట్టాడు, మరో రాజాసింగ్ మాకు ఈ ఎన్నికల్లో మాకు దక్కారని చెప్పి వాళ్ళే మాట్లాడారు. అంటే ఈ రాజాసింగ్ గారిది ఒక రకమైన గోషమాల్ ఒక రకము, కామారెడ్డి ఒక రకము. ఇక్కడ ముఖ్యమంత్రుల మీద గెలవడం వల్ల ఈ సెలబ్రిటీ హోదా రావచ్చు, ఈ ముఖ్యమంత్రుల మీద గెలవడం వల్ల అలా నమ్మలేదు ప్రజలు, నన్ను నమ్మిండ్రు కావచ్చు. అట్లాగే ముఖ్యమంత్రి గారు మీ భావజాలం కూడా అట్టాగే ఉంటుందిట, మీ నడక, మీ వ్యవహార శైలి అన్నీ కూడా రాజాసింగ్ పోలి ఉంటాయని చెప్పి వాళ్ళు మాట్లాడారు. లేదండి, తన యాటిట్యూడ్కు నా యాటిట్యూడ్కు చాలా ఫరక్ ఉంటుంది. అట్లేం లేదు. ఏంటంటారు తేడా? తన ఆలోచనలు తనకు, నా ఆలోచనలు నాకు. నేను రూరల్ ఏరియాలో ఉంటున్నాం, నా ఆలోచనలు నాకు. ఆయన టౌన్ ఏరియాలో ఉంటున్నా, ఆయన ఆలోచనలు ఆయనకు నాకు పొంతన ఏది ఒకటి లేదు. మరి ఎందుకు ఆ పేరు వచ్చింది? మరి బీజేపీ కేంద్ర నాయకులు కాదు, రాష్ట్ర నాయకులే ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళే అన్నారు. ఏదో గెలిచిండనే దానికై సరదాగా ఉంటారంటారా? ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిండని చెప్పి ఎవరి మనసుకు దోషింది వాళ్ళు. ఇప్పుడు మీ మీడియా అంతా జాయింట్ కిల్లర్, జాయింట్ స్లేయర్ అంతే కదా. ఇద్దరు జాయింట్ కిల్లర్ అంటే వాళ్ళిద్దరిని కలిపి జాయింట్ స్లేయర్, జాయింట్ కిల్లర్ అని పెడుతున్నారు కదా. ఎవరికి ఇష్టమైన పేరు వాళ్ళు పెడతారు. తెలుగు మీడియానే కాదు, మీరు హిందీ మీడియా, ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అదే మాట్లాడారు. అవును, అంటే కూడా సమాధానం చెప్పినా కదా. యాక్చువల్ థ్యాంక్స్ చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి. వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలా. వచ్చి పోటీ చేసినందుకు. కామారెడ్డి అవుట్ ఆఫ్ 119లో స్పెషల్గా ఉంది, సంథింగ్ స్పెషల్ అని చెప్పినాం కదా.